హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిమజ్జనాలు అయిపోయాయా? మాదైతే నిమజ్జనం అయిపోయిందండి. మస్తుగా అయితే ఎంజాయ్ చేసిన. ఎట్లున్నాయో మీరైతే వీడియోలో చూసి చెప్పాలి మరి. ఇంకా నిమజ్జనం తెల్లారైతే గ్రహణం కాబట్టి ఏ పని లేకుండా హ్యాపీగా నిమ్మలం అయితే ఉన్నామండి. ఇక చంద్రగ్రహణం అయితే అయిపోయింది కదా, ఇక తెల్లారైతే దీపం పెట్టాలి. అందుకని చెప్పేసి ఫొటోస్ తుడిచిన తర్వాతే దీపం పెట్టాలంట. అందుకని చెప్పి ఫొటోస్ అయితే తుడిచేసిన, దీపం అయితే పెట్టాలని ఫిక్స్ అయిపోయి ఇక క్లీనింగ్లో భాగంగా ఇల్లు అయితే తుడిచేసిన తర్వాత గ్యాస్ తుడిచి దానికైతే బొట్లు పెట్టేసి తర్వాత దేవుడు ఫొటోస్ అనేది తుడిచేసి దానికి కూడా బొట్లు పెట్టేసి ఇక దీపం అయితే పెట్టేశానండి. అవునండి, జుట్టు ముడుచుకొని దీపం పెట్టద్దంట, నిజమా కాదా నాకైతే తెలియదు, ఎవరో అన్నారు అని చెప్పేసి ఇక నేనైతే జుట్టు దులిపేసుకొని దీపం అయితే పెట్టేశాను. ఎందుకు ఏంటనే విషయం మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక దీపం అయితే అయిపోయింది. ఇక తర్వాత టిఫిన్ అయితే చేయాలి. గ్రహణం తెల్లారి అయితే తలస్నానం చేయాలంట. మరి మీ ఇంట్లో చేశారా లేదా? మా ఇంట్లో పిల్లలకి అందరికీ చెప్పించాను, నేను మా హస్బెండ్ కూడా చేసేసామండి. అవును, కానీ నిన్న చంద్రగ్రహణం కదా, తినే పదార్థాలు అన్నిటిపైన మీరైతే గరిక అదే గడ్డ అయితే మీరు వేసుకున్నారా చెప్పండి. ఈ సిటీలో గడ్డ ఎక్కడ దొరుకుతా చెప్పండి, ఏదో దొరికింది అయితే వేసేసాము, అయిపోయింది. ఇంకా తెల్లారైతే దాన్ని తీసేయాలి కాబట్టి ఎక్కడెక్కడ వేసినా అని అయితే దాన్ని తీసేసాను. క్లీనింగ్ అయితే చేసేసుకున్నా. అవును, గరిక వేయని వాటిని తినద్దు అంటారు కదా, ఎందుకు తినకూడదు, ఏమవుతుంది ఏంటి అనే విషయం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్ చేయండి, పాత వాళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ గ్రహణం గురించి నాకు తెలిసిందైతే వీడియోలో చెప్పానండి. నిజమో కాదో నాకైతే కన్ఫర్మేషన్ తెలియదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.